బెట్టింగ్లు ఆడడం ఏంది, ఆయన ఏజ్కి ఆయన లెక్కలేంది, ఉన్న పైసలన్నీ ఆగం చేసుకుంటూ లాస్ట్కి నా బండి కూడా తీసుకుపోయి గిరి పెట్టిండు. ఏమన్నా తెలుగులో లెక్కలు చేస్తున్నావు? ఆడు ఇంకా ఆడు క్రికెట్ మ్యాచ్లు పెట్టుకొని ఇంకా బెట్టింగ్లు ఆడు. బెట్టింగ్ లో పైసలు పోగొట్టుకొని ఇంకా ఇంకా నా మీద వస్తున్నావు. తెలియదు మన అందరికి. నా బండి నువ్వు కూడా అంతా గలీజ్ చేస్తున్నావు. ఇప్పుడు ఇజ్జత్ తీసే నువ్వు మంచిగా ఉండాలి, అంతే కదా. ఆర్సీ చూపి నీకు కాదంటలే. ఆర్సీ చూపించినాక బండి మీద నువ్వు పెట్టినావా బండి? పైసలు నేను తీసుకున్నానా? బండి నువ్వు పెట్టినావా? బండి ఎవరిది? పైసలు లేరు. నువ్వు నన్ను గాయ్స్, మ్యాటర్ అయితే చాలా సీరియస్. ఈ విజయ్ రోజు రోజు ఏం చేస్తుండో అసలు ఏంది నాకు ఏం అర్థమైతలేదు. మీకు కూడా చెప్పాలంటే కొంచెం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నా. ఐపీఎల్ బెట్టింగ్ అని చెప్పేసి నా బండి తీసుకుపోయి గిరి పెట్టిండు. నా బండి గిరి పెట్టినందుకు నాకు బాధ కాదు, అసలు బెట్టింగ్లు ఆడడం ఏంది, ఆయన ఏజ్కి ఆయన లెక్కలేంది, ఉన్న పైసలన్నీ ఆగం చేసుకుంటూ లాస్ట్కి నా బండి కూడా తీసుకుపోయి గిరి పెట్టిండు. పైసలన్నీ ఖరాబ్ చేసేసిండు. ఆయన ఏజ్కి మనిషి తెలివి ఉండి చేస్తుండా తెలివి లేకుండా చేస్తుండా నాకు అర్థమవుతలే. ఈ రోజు అయితే నేను పోయి అయితే బాడ్ కొట్టే మాట్లాడతా విజయ్ని. నాకు వచ్చే కోపానికి అయితే అసలు ఆయన ఏజ్కి ఒకరికి నలుగురికి చెప్పేది పోయి ఇంకా ఆయన బెట్టింగ్లు ఆడుకుంటా ఏం చేయాలనుకుంటుండే ఏమవుతుంది నాకు అర్థమవుతలేదు. చెప్తున్నా, నాకు నేను అరే ఏడబెట్టిండ్రా బాయ్ బండి, అసలు గిరి ఏడబెట్టిండు చెప్పు నాకు. నా తెలియదా అన్న, మళ్ళీ చెప్తే ఎడతాడు. తెలియలేం రా బాయ్, నువ్వే ఉన్నావని తెలుసు నాకు, నువ్వే పెట్టించినావని కూడా తెలుసు. చెప్తున్నా, నాకు సీరియస్ గా చెప్తున్నా. అమ్మతోడన్నా నాకు తెలియదు. ఇది ఎంతవరకు మనకు కరెక్ట్ అనిపిస్తుంది ఆయన చేసేది? ఏం మాట్లాడాలో అర్థం. అరే నర్రా బాయ్, ఫస్ట్ ఆయన ఇంటికి చూపిస్తా. నేనైతే తీసుకోపోయి క్లియర్ గా ఇదైతే వీడియో కూడా పెడతా, నేను మొత్తం చూపిస్తా ఏమైతుంది అసలు ఆయన ఏం చేస్తుండ అనేది. ఇప్పుడు ఎన్ని పైసలు రాసాయండి రా ఇప్పటికి? ఒక్కరు నాకు ఏం తెలియదు మళ్ళా. చెప్తున్నా నేను, అరే సీరియస్ గా చెప్పు, నువ్వు ఆయనతో కూర్చొని బెట్టింగ్ ఆడిపించినావా? నాకు ప్రతి ఒక్కరు తెలుసురా బాయ్ ఏమేమి జరుగుతుంది. ఇప్పటిదాకా నాకు తెలిసి 1.5 lakh దాకా ఓట్టుకున్నాను నాకు తెలుసు. ఏం తెలియదు, కావాలంటే అన్న దగ్గర పోదామన్నా నాకు తెలియదు. ఇప్పటి వరకు చాలా పైసలు. అరే ఏంది బాయ్ ఇది బెట్టింగ్ లేంది, పైసలు బండ్లు తీసుకుపోయి గిరిపెట్టుడేంది? ఏం ధమాకుండి చేస్తుండా, ధమాకు లేకుండా చేస్తుండా? రోజు రోజుకి ఏజ్ మీ తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా మనిషికి? నువ్వు ఇప్పుడైతే నేను విజయ్ దగ్గర పోయి డైరెక్ట్ కెమెరా పెట్టుకొని పోయి విజయ్తో మాట్లాడతా. వీడియో అయితే మీరు చూడండి అంతే. ఇక నేనేం చెప్పా, ఆయన బండి అయితే ఇంటికన్నా పెట్టుకుని నా బండి అయితే గిరి పెట్టాడు. ఉండారా అన్న, ఇంకా వాళ్ళ ఇంట్లోకి కథలని తెలియదు. ఇంకేమైనా ఉంటే గిరి పెట్టుకో అని చెప్పాలి. ఏమన్నా తెలుగులో లెక్కలు చేస్తున్నావు? ఆడు ఇంకా ఆడు క్రికెట్ మ్యాచ్లు పెట్టుకొని ఇంకా బెట్టింగ్లు ఆడు. ఏంది ఎందుకు సీరియస్ అవుతున్నావు అంటే? ఇప్పుడు ఏంది నీకు తెలియలేదా? ఇంతనా నీ ఏజ్ ఏంది, నీ కథ ఏంది? బెట్టింగ్ లో పైసలు పోగొట్టుకొని ఇంకా ఇంకా నా మీద వస్తున్నావు. తెలియదు మన అందరికి.
అరే వద్దన్నా అర్థం చేసుకో. ఏందో అర్థం చేసుకునేది? అయిపోయిన ఇజ్జత్ తిరిగి వచ్చినావు నువ్వు. ఇజ్జత్ పోయేది ఆడినప్పుడు ఉండాలి ఇజ్జత్. అదే ఇప్పుడు ఇజ్జత్ తిరిగి పెట్టావు. ఇప్పుడు బంద్ చేయముందా టీవీ బంద్ చేయాలి, మ్యాచ్ బంద్ చేయ ఫస్ట్. బెట్టింగ్ వేసి ఆడినప్పుడు ఉండాలి ఇజ్జత్. ఎవరు నువ్వు. ఏమైంది ఇప్పుడు? ఏమైంది? ఏం చేసినావు నువ్వు? ఏం చేసినా నీకు తెలియదా ఏం చేసినావు? నాకు తెలియదు. ఏం చేసినా? ఏం చేసినావు? నా బండి ఏది నీకు చెప్పినా కదా ఆల్రెడీ. చెప్తే చెప్తే అయిపోతుందా? ఇప్పుడు ఏం బండి కావాలంతే బండి కావాలి కాదు, అసలు నువ్వు బెట్టింగ్లు ఎందుకు ఆడుతున్నావు? ఒకరికి మనం నలుగురికి చెప్పేటోళ్ళము ఇట్లా మనం బెట్టింగ్లు ఆడి మనమే ఇజ్జత్ తీసుకునే లెక్కలు చేస్తే రేపు ఆడిపోయి ఒకరిని చెప్తాడు విజయన పోయి గిరి పెట్టుకుని బండిలో తెచ్చుకొని వాళ్ళు పెద్ద నలుగురికి చెప్తారు అనేసి. ఆంటీకో క్రికెట్ ఆడుకుంటా బెట్టింగ్లు ఆడుకుంటా కూర్చుండు, ఒకసారి చూపి ఆంటీకి తెలియాలి. ఆంటీకి కూడా బెట్టింగ్లు ఆడి నా బండి తీసుకొని గిరి పెట్టిండు. ఏమైందని ఇట్లా చేస్తున్నావు? ఇస్తా 10 రోజుల్లో మళ్ళీ తెచ్చిస్తా. తారు పెట్టేది తెలుసులే బాగా రోడ్ల మీద పెడతారా అన్న? నువ్వు అట్లకే ఉన్నావు. నా బండి అయితే తీసుకొని పెట్టుకోవచ్చు నువ్వు. అలా 20,000 50,000కి అవన్నీ కాదు, 20,000 50,000 కాదు. నువ్వు బెట్టింగ్లు ఎందుకు ఆడుతున్నావు? నువ్వు ఏమైంది? నువ్వు క్రికెట్ బెట్ అడిగితే ఇంకా నా మీద రుబాబ్ చేస్తావు. ఇప్పుడు ఏమైంది? అరే పై ఇప్పుడు ఏంది? ఇజ్జత్ తిరిగి గెలుస్తావా? పెట్టినావు. నువ్వు పక్క గెలుస్తావని నీకు నమ్మకం ఉందా? నేను మరి ఎట్లా పోయినాయి పైసలు? పోయినాయి. నన్ను ఏం చేయమంటావు? పోయినాయి మరి. పోయినాయి మరి గెలుస్తున్నా నువ్వే చెప్పినావు కదా. నిన్నటి వరకు మొన్నటి వరకు పైసలు పోయేటట్టు ఉంటే ఎందుకు ఆడాలి విజయ్? నాకు నువ్వు నా బండి గిరి పెట్టుకున్నందుకు నా బాధ కాదు. నువ్వు రేపటి రోజు ఇది పోతుంది, ఇంకోటి పోతుంది, ఇంకా 4 పోతాయి, ఒకదాని ఇంకా అవి పోయినాయి తెచ్చుకోవాలని ఇంకోటి తీసుకొని పెడతావు నువ్వు గిరి. అది ఇప్పుడు ఏంటంటే 10 రోజుల్లో తీసుకొని వస్తా బండి. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అంతా హంగామా ఎందుకు చేస్తున్నావు? మా ఇంట్లో పైకి వచ్చేంత వరకు ఇది అవసరమా? మీ ఇంట్లో పైకి ఇదంతా ఇంత తమాషా చేస్తున్నావు. ఆడే ముందు తెలియాలి. ఇంట్లో పైకి వస్తారు, నేను పైకి వస్తా, బండి పోతే మళ్ళీ నేను అడుగుతా. ఇవన్నీ నీకు ముందే నీ బండి కాబట్టి నేను పెట్టా. వేరే బయట నువ్వు బండి పెట్టి నువ్వుకుంటారా? నాకు అర్థం చేసుకుంటే నేను అర్థం చేసుకుంటా. నా బండి పోయినందుకు నా బాధ కాదు, నా బండి పోయినందుకు కాదు బాధ. నువ్వు కూడా అంతా గలీజ్ చేస్తున్నావు. ఇజ్జత్ ఇప్పుడు నా ఇజ్జత్ తీసే నువ్వు మంచిగా ఉండాలి అంతే కదా. నీ ఇజ్జత్ పోతే ఒకటి, నా ఇజ్జత్ పోతే ఒకటా? పెట్టేసి వీడియో పెట్టేసి నీ ఇజ్జత్ పోతే ఒకటి, నా ఇజ్జత్ పోతే ఒకటి. ఎందుకు అయిపోయింది? మరి ఇజ్జత్ పోయే లెక్కలు ఎందుకు చేస్తున్నావు? చేసే కదా అయిపోయింది. ఇప్పుడు అందరూ విజయ్ గారు బెట్టింగ్ ఎందుకు ఆడుతున్నా 10 మంది తిడతారు ఇప్పుడు నన్ను. నువ్వు కాదు, దునియాలో మస్తుగా నువ్వైతే వాళ్ళని తిడతారు హ్యాపీ కదా. అరే ఆడితే ఒక 500 1000 రూపాయలు ఆడుకోవాలి. 1000 లక్షలు ఏంది విజయ్ ఆడేది? ఇంకా మాటలు మాట్లాడుతున్నావు బుద్ధి లేకుండా. పోయినట్టే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? కొంచెం దమాకుండే ఏమన్నా మాట్లాడుతున్నావు? రాలేవు పోయింది అందుకే బండి గిరి పెట్టినా. అసలు నువ్వు మాట్లాడేది నీకు సెన్స్ ఏమైనా ఉందా? నువ్వు ఏమన్నా మాట్లాడుతున్నావు? పైసలు కొట్టినావు, బండి పెట్టినావు, ఇంకా నా మీద వస్తున్నావు నువ్వు రుబాబ్. ఏం కావాలి? 10 రోజులు ఇస్తా. నాకు టైం 10 రోజులు లేకపోతే నా బండి తీసుకొని పో. అప్పుడు నా బండి యూజ్ చేసుకో. అవన్నీ కాదు, ఎవడాడు పెట్టుకుని బండి నడు అని దగ్గర పోదాం. అట్లా పైసలు తీసుకోవాలి. అందరు పోతే ఇప్పుడు పైసలు ఇస్తే ఏమంటాడు? చూద్దాం, మాట్లాడదాం నడు. మళ్ళీ ఇంకొకసారి వాడు నువ్వు నీకు పైసలు అసలు వాడు ఎట్లా ఇస్తాడు నీకు నన్ను అడగకుండా? నా బండి పెట్టుకొని దోస్త్ అన్నాడు. నీ దోస్త్ అయితే నా బండి పెట్టుకొని ఎట్లా ఇస్తాడు? నమ్మకంతో ఇచ్చిండు, దాంట్లో తప్పేముంది? నమ్మకంతో ఇచ్చినా కూడా వాడు ఇయ్యడమే తప్ప. అసలు ఇట్లాంటి టైంలో ఈ కొడుకులను ఉంగబెట్టి గుద్దాల ఫస్ట్. ఈ పైసలు ఇప్పుడు చాలా పెద్ద చేస్తున్నావు. నీకు అర్థం అవుతలేదు, నువ్వేం చేస్తున్నావు నాకు అర్థం కావడం కాదు. వాంటెడ్ చేస్తున్నావు కావాలి. ఏం వాంటెడ్ చేస్తున్నావు? తీసుకున్నావు మొత్తం బజార్లో పెట్టేస్తున్నావు మొత్తం తీసుకోవాలి. నువ్వు పైసలు ఓడుకుంటే చాలా అని చెప్పి చూపిస్తున్నావు. నా బండి పెట్టినా ఈ బండి పెట్టినా కూడా నేను ఇదే చేస్తుంటే. ఏం చేస్తున్నావు? వచ్చి నీ బండి ఏదైనా ఎందుకు పెడుతున్నావు? నీ బండి పెట్టిన వీడియో ఉంటది, నా బండి పెట్టిన వీడియో ఉంటది. నువ్వు ఐపీఎల్ ఆడమే తప్పు, నువ్వు అప్లై చేయను. అట్లాంటివి తీసుకొని బండ్లు గిరి పెట్టుకునే దానికి వచ్చిందంటే ఎవరు ఎందుకు తెచ్చుకున్నావు? నీ సిచ్యువేషన్ ఆడదాకా అని అడుగుతున్నా. అన్ని లేవు ఇప్పుడు ఏం లేవు నాకు పెట్టాల్సి వచ్చింది. మరి ఐపీఎల్ ఆడిన బెట్టింగ్ రోజు చేంజ్ పెడతావు, అది కూడా పెడతావు, అన్ని పెడతావు. నిన్ను కూడా పోయి కూర్చోవాడ పోయి పైసలకి. ఏం మాట్లాడుతున్నావు? అందరూ పోదాం బతిని ఆడుతా ఇస్తే తీసుకుంటాం. లేకపోతే నేను 10 రోజుల టైం నేనే తెచ్చి ఆడేస్తాడు నడు. దోస్తాడు
నీ దోస్తు అయితే నీ దోస్తుది నీది అన్ని ఆడనే చూసుకుంటున్నాడు. నువ్వు ఎట్లా ఇచ్చినావో నువ్వు ఏం చేసినావో అన్ని ఏమన్నది అంటే అసలు నేను రాను. ఎందుకేమన్నారు? మంచిగా నువ్వు సుఖమైన పని చేసినావు అని ఏమన్నారు? ఇంకా మంచిగా మాట్లాడుతుంటే ఏంది మంచిగా మాట్లాడతా? మంచిగా మాట్లాడుతుంటే వస్తా అని చెప్పినా నేను. సరేరా మంచిగానే మాట్లాడుతున్నాడు. నీతో ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడితేనే నడుస్తుంది. పై బెట్టింగ్ ఆడతాడంట, పోయి అల్ల పెట్టుకుంటాడంట, ఇంకా ఈయన ఒక్క మాట అనొద్దంట, వాళ్ళ దోస్తునేమనొద్దంట. బుద్ధి ఉన్న పనులు చేస్తున్నావు ఏమన్నా, నువ్వు బుద్ధి లేని పనులు చేసుకుంటే ఇంకా నాతో మాట్లాడుతున్నావు ఉల్టా. ఎంత నోటికి ఏదో వస్తుంది. అరే పోనీ పోనీ అని చూస్తుంటే కొడతారు, బరాబర్ కొడతా నేను. పోనీ పోనీ అని ఊకుంటుంటే నెత్తికెత్తున్నావు రోజు రోజుకి. ఏం చేసినా భరిస్తా అనుకుంటున్నావా? అన్ని ఉంటాయి. నీకెందుకు తప్పు చేయవు కదా, నువ్వు అన్ని కరెక్ట్ చేస్తావు కదా, వీడియోకి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు అన్ని కరెక్ట్ చేస్తున్నావు కదా. ఎప్పుడు ఇట్లా ఈ బండి తాళం తీసుకో బాయ్, చెప్తాను. నువ్వు తాళం మీద తీసుకో. పైసలు ఇచ్చింది నాకు. పైసలు నువ్వు బండి ఎవరిది? తెచ్చిచ్చిండు, ఆయన తెచ్చిచ్చిండు. బండి ఎవరిది అని అడుగుతున్నా నేను నిన్ను. నాకు ఈయన తెలుసు, ఈయనదే బండి అని చెప్పి తిరుగుతా ఉంటాడు. ఆయన బండి అని చెప్తే నువ్వు పేపర్లు గిప్పర్లు చెక్ చేయవా? అవి దోస్తానలా తెచ్చిన ఆయన అని చెప్పి ఇచ్చిన. ఏమైంది? బండి ఎట్లా పెట్టుకుంటావు నువ్వు? పైసలు ఎవరు బండి పడితే వాళ్ళకి బండి పెట్టేసుకుంటావా నువ్వు? ఓటే పడితే అలా తెచ్చుకొని తెచ్చుకొని తెచ్చినోడు మా ఏరియాలో తిరుగుతుంటాడు. ఆ బండి చూసిన నాకు తెలుసు కాబట్టి ఇచ్చిన. ఏమైంది? సరే ఇప్పుడు అది బండి నాది, అది పేపర్లు గిప్పర్లు అన్ని నా పేరు మీద ఉన్నాయి. తాళం తీసుకురా. పేపర్లు నీకు ఆర్సీ ఉంది, నేను చూపిస్తాను. నేను తీసుకొచ్చేదేముంది, నీకు చూపిస్తా అంటున్నాను కదా. నేను నేను ఓవర్ అంటే బండి ఓనర్ నేను. ఎందుకు మెల్లగా మాట్లాడతారు? నువ్వు మంచి లెక్క చేసినావు మెల్లగా మాట్లాడతారు. ఇంకా పైసలు తీసుకుంటే ఏమైంది? ఇప్పుడు పైసలు ఇస్తావు కదా, నమ్మకం లేదా? బండి పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? దోస్తుకి దోస్తు అన్నప్పుడు నమ్మకం లేదా ఆయన మీద? వదలొద్దు, నేను కుల్ల చెప్తున్నా. ఆయన నాకు ఉరలొద్దంటే బండి పెట్టుకొని ఉరలొద్దంటే నేను ఎందుకు ఉరలకుండా నేను ఎవరంటే బండి ఉన్నారు. నేను తీసుకురాపో పేపర్లు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి. నాది ఏమన్నా మన ఏరియాలో తిరుగుతాడు, మాకు తెలుసు అని చెప్పి, మా దోస్తు కాసు అని చెప్పి బండి తెలుసు నాకు. ఆయన రెగ్యులర్గా తిరుగుతుంటాడు. ఆయన ఏం చేసి అవసరం ఉన్నాయన్నా అని చెప్పిండు. సరే ఇక అవసరం ఉన్నాయి అని చెప్పి కొంచెం మాట్లాడినాం. దేకం సరే ఇట్లా పరిస్థితి ఉన్నా అంటే సరే తీసుకో అని చెప్పి ఇచ్చిన. బండి కూడా నేను ఏ షూరిటీ పెట్టుకోలే, తెలిసిన ఆయన అని చెప్పి ఆయనకి నేను పైసలు ఇచ్చిన. నువ్వు ఇప్పుడు వచ్చేసి పైసలు నాది బండి, పైసలు ఎట్లు ఇస్తావు అంటే నువ్వు ఇప్పుడు దందా చేస్తావు. బండి పెట్టుకుంటప్పుడు దాని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి? ఎవరి పేరు ఎవరి దగ్గర ఏమున్నాయి? వన్ దగ్గర పడతా దందా చేయనప్పుడు బండి ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? నువ్వు ఎట్లా పెట్టుకుంటావా నా బండి? నువ్వు వన్ వీల్స్ కోసం తీసుకురాపో. వన్ ఎందుకు తీసుకొచ్చుకుంటా? నేను మాట్లాడుతున్నా, కనిపిస్తలే? నేను నువ్వు కనిపిస్తుంది. నీ బండి మీద ఫస్ట్ పేపర్ పట్టుకురాపో. బండి అంటే ఒక ఆర్సీ ఉంది కాబట్టి వచ్చి మాట్లాడుతున్నా. ఆర్సీ ఉంది కాబట్టి దగ్గరకు వచ్చి బండి నాది పట్టుకురాపో తాళం అంటే రూపాయలు చూపిస్తున్నా. ఇంకో తాళం ఉంది, మరి తీసుకోవాలా బండి? తీసుకురాపో. ఎట్లా తీసుకోతావు చూపిస్తా. ఎట్లా తీసుకోవతానా? అరే నువ్వు తీసుకోవాలి చూపి. ఇక్కడ చూస్తా నేను కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి పేపర్లు లేకుండా పెట్టుకోవడమే తప్పు. మళ్ళీ మాట్లాడుతున్నావు. ఆర్సీ చూపి నీకు కాదంటలే. ఆర్సీ చూపించినాక బండి ఇస్తావా? పైసలు కాదు, నువ్వు ఆర్సీ చూపించమన్నావు. ముందు మాట్లాడలేను. పైసలు తీసుకుంటా. పైసలు ఆయన మాట్లాడు. ఆయనతో నువ్వు మాట్లాడుకో, మాట్లాడా నువ్వు కాదు. ఆయనతో నువ్వు మాట్లాడుకో. బండి నాదది, బండి నాదది. అయితే బండి ఎట్లా పెట్టుకుంటావా? బండి మాట్లాడుతున్నావు. పెట్టుకున్నా ఏం చేస్తావు ఇప్పుడు? బండి తీసుకోవద్దా? మీద
గలీజ్గుంటుందని అరే చెప్తున్నా వద్దులే అన్న, పైసలు ఏంది మీది మీద పైసలు ఇచ్చింది అన్న. తమాషాలు అయిపోయింది ఎందుకు ఇట్లా చేస్తున్నావు? పెట్టుడు నువ్వు వచ్చి తీసుకోవడం ఆడు పైసలు ఏంది పట్టుకోరా, నాన్న? ఆయనతోటి మాట్లాడుకో ఏమన్నా. ఫస్ట్ బండి మించాలి కాల్ది ఇయ్యన్నా. బండి మించాలి కాల్ది మాట్లాడదా జరుగు పక్క జరుగు అంటాడు, నాకు రోజు వస్తాడు కానీ అవన్నీ కాదు, పోయి పట్టుకోరా నాలాంటి పో. చూసిండొచ్చు నన్ను చూడకుండా వచ్చు కదా అరే నేను మస్తు మంది చూసా అబ్బా. బరాబర్ ఇడికెళ్ళి బండి తీసుకునే పోతా నేను మాట్లాడకు ఆ? ఆయనతోటి మాట్లాడుకో ఏమన్నా. మరి ఇంకో తాళం ఉంది మరి ఇది ఎవరిది తీసుకో. తాళం ఆ. పైసలు ఇచ్చి తీసుకో, పైసలు పది ఇచ్చి తాళాలు తీసుకోవాలి పెట్టుకో, అందా పెట్టుకో. ఆర్సీ చూపిమన్నావా ఆర్సీ చూపిస్తా ఇచ్చేయండి, పైసలు పట్టు. పైసలు ఆయన అడుగు నువ్వు నేనెందుకు అడుగుతా, నువ్వు వచ్చి బండి అవ్వంది నువ్వు ఆయన వచ్చి అడిగిండా, బండి అవ్వంది ఆయన వచ్చి అడిగిండా, నేను తీసుకున్నానా పైసలు నువ్వు పెట్టినావా బండి, పైసలు నేను తీసుకున్నానా బండి నువ్వు పెట్టినావా. బండి ఎవరిది ఇగో అన్న నువ్వు ఎవరో నాకు తెలియదు, కుల్ల చెప్తున్నా. ఒకటి మనిషి తెలిసిన ఆయన బండి తెచ్చిండు, అవసరం ఉన్నాయంటే పైసలు ఇచ్చిన, తక్కువ వచ్చి తాళం పట్టుకరా తీ బండి ఇయర్ నీ బండి- ఏం చేస్తావు అది, ఓ, నీ బండి ఈ ఓడలా- తాళాలు కాదు ఓడనా ఇంకో నీ పది బండి తాళాలు తీసుకుపోయి పట్టుకరా, పెట్టుకుంటాడు అట్లనే పో. చేస్తావా పెట్టుకుంటే ఒకటి హిసాబ్ ఉండదా నీకు ఒక లెక్క ఆయన ఉండదా తీసుకోపోతా. ఎవరిది కొడతాడో పెట్టేసుకుంటావా ఎవడు పెట్టిండో వాడిని తీసుకొని పోతా, ఎవడు పెట్టిండో వాడిని తీసుకొని పోతా. డైరెక్ట్ పోయి మాట్లాడు ఫ్రెండ్ కాబట్టి పెట్టుకుంటూ కానీ ఎవరు బండి పడితే నువ్వు చూసుకోవాలి కదా అన్ని మాట్లాడొద్దు బాయ్, ఏ, మాట్లాడొద్దు బాయ్, అవన్నీ. చల్. ఒకటే చెప్తున్నా, ఏ, ఆగు, ఆగు, ఆగు. ఏ, నీ కాదు బాయ్. ఒకటే, బండి కావాలా? బండి కావాలా? బండి బరాబర్ తీసుకోవాలి పైసలు తీసుకురా, పో. బండి తీసుకోవాలి ఓ, నీ బాయ్. ఓ, నాది నీ బాయ్. బండి బండి పట్టురా, నాది నీ ఎవడు పడితే ఆడొచ్చి బండి నాదంటే చూపిస్తున్నా? అవు మళ్ళీ అదే పట్టురా, పో. కనిపిస్తున్నావు నువ్వు. పేపర్లు అదే పట్టురా, పో. కనిపిస్తున్నావు ఈడ. ఈడ ఓ బండి మజాకులు ఎట్లా పెడుతున్నావు పెట్టుకుంటావా అంటే. నువ్వు? పెట్టుకుంటా బాయ్, ఎట్లా దండనాది. పెట్టుకుంటావు నువ్వు? ఏం దండనా? పెట్టుకుంటా బాయ్, నువ్వు ఇస్తావా? బరాబర్ తీసుకోవతా తీసుకురా, బండి పో తీసుకొని మళ్ళా. పోతా ఇడికెళ్ళి అరే నీ అసంటోడు మస్తు ఆ, మంది చూసా, పో. జరుగు మస్తు ఏ, మాట్లాడినావు. నాడు. తీసుకురా. రావు కదన్న, ఎందుకు ఇట్లా ఏదో చేస్తున్నావు? మొత్తం లేచి లేచి వస్తుండు. అరే, ఏంది విజయ్ ఆ, ఇది? అరే, 10 రోజులు నేను ఆగన్నా, నేను చెప్తున్నా నా తీసుకొస్తా. కంకి ఫిరాయించదాకా ఏ కోసక అరే, బండి ఫోన్ ఏమో చేయమో. ఫోన్ ఫోన్ ఊరుకుంటుంటే వచ్చి చక్క పైసలు ఇచ్చి తీసుకుందాం, మరి ఇవన్నీ మోతబర్ మనకి ఎందుకు అవసరం? ఆ మాట తీసుకురా, ఎట్లా పో. మాట్లాడుతున్నావు? మోతవారంటే మరి ఏంది ఇది? అరే, ఏంది? ఆగు, ఏందక్కా ఇది? ఏంది? అరే, నువ్వు పోనీ పెట్టిందేంది? అన్న, పెట్టినా ఏం ఆ, ఈడ చేయమంటావు? ఎవరో వంతోడు నేను మాటలు వినాలి ఈడ. మరి ఏం చేయమంటే మరి వద్దని చెప్పినా నీకు విన్నావా? నువ్వు వద్దని చెప్పిన నీకు అప్పుడే పోదాం పోదాం అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినావు నువ్వు, మళ్ళీ అట్లనే చేస్తున్నావు. ఉక్కుంటున్నా అని చెప్పి ఉక్కుంటుంటే ఎక్కువ చేస్తున్నాడు. అరే ఏంది చేసేది విజయ్ నీకు అర్థమవుతుందా? పైసలు ఇచ్చి పోనీ తీసుకున్నావు. పోనాను ఉక్కుంటుంటే ఏం- అప్పటి నుంచి ఏంది పోనీ పోనీ ఇది ఉక్కునేది? అది చేస్తా ఇది చేస్తా పోనాడు. నువ్వు లే ఫస్ట్ నా బండి మీద చేయి, నడు పక్కకు జరుగు. నాకు ఎప్పుడు పైసలు పట్టుకరా పో, ఏంది పైసలు పట్టుకొచ్చేది? పైసలు పట్టుకరా పో బాయ్. ఎవరి బండి ఎవరితో మాట్లాడుతున్నావు బండి ఏం నీదా? మాట్లాడుతున్నావు? బండి నీదా? ఆ? బండి నీదా? బండి నీదా? ఇదే మాట నా బండి బండి నాదే నీదా? బండి నాదే బండి నీదా? నాదే బండి పేపర్ పట్టుకరా పో, పేపర్లు ఇప్పుడు చూపిస్తా ఇస్తావా బండి పట్టుకరా పో, పైసలు కూడా పట్టుకరా. పైసలు లేరు పైసలు ఏయ్, ఇవ్వకపోతే అడుగురా నువ్వు నన్ను పేపర్ మీద. అరే, ఏదన్నా చెప్పు. పైసలు ఇచ్చి తీసుకుందాం, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? పైసలు పడేద్దాం నడు తీసుకురా పో, నడు, పైసలు పడేద్దాం బండి పేపర్ పట్టుకరా పో. ఏయ్, పిచ్చాను నువ్వేమన్నా? అది మా ఫ్రెండ్ అని చెప్తున్నావా నువ్వు? మళ్ళీ అట్లా మీద చేస్తున్నావు. ఎవరి మీద వేస్తారు? అరే ఇవన్నీ ఎవరికి ఎందుకు ఎవరు చేస్తున్నావు? support అరే ఇచ్చి చేస్తున్నావు? తీసుకుందాం కదా. వాడు ఐపీఎల్ బెట్టింగ్ ఆడకపోతే ఇంతవరకు రాకనే పోతున్నాడు అరే, ఆడిన పోయినాయి పైసలు ఏం చేయాలి? ఏం బెట్టింగ్ ఇది మళ్ళీ అట్లా చేస్తున్నావు. బెట్టింగ్ ఆడి బండ్లు తెచ్చి పెట్టుకొని ఏంది తమాషా రోడ్ల మీద మరి ఏం చేయమంటావు? పైసలు పోయినాయి, బెట్టింగ్ ఆడినా పోయినాయి. ఓనోరో చిల్లరగాలతో నేను మాటలు పడాలి ఏ, పడాల్సి వస్తుంది మరి. మాట్లాడొద్దు. అరే, పోనీ. చెప్తున్నా. అరే, కమల్ భాయ్, పోనీ. అరే, ఇంకా పైసలు నువ్వు ఇట్లా పట్టుకోరా. చేస్తున్నావు, మీ మీద ఎందుకు వస్తున్నావు? అవన్నా తారీఖు లేదా? ఎవరు ముఖం చూపించినా? ఎందుకు కొట్లాడుతారు? చూడన్నా ఫ్రెండ్సే కదా మీరు. అన్నా బండి నాది ఈయన పైసలకు తెచ్చి గిరి పెట్టుకుంటూ ఈయన ఎట్లా పెట్టుకుంటాడు బండి అంతా ఫ్రెండ్సేనా? కాదు కాదా సరే, ఏదైనా సరే వద్దు, గొడవ పడడం మంచి పద్ధతి. కాదన్నా బండి నాది ఈయన పైసలు తెచ్చి నా బండికి పెట్టుకుంటూ నా బండి ఎట్లా నా ఈయన పెట్టుకుంటాడు గిరి ఏదైనా సరే గొడవ పడడం తర్వాత మాట్లాడదాం. తర్వాత అంటే నా బండి నాకు ఏమంటున్నా నేను గొడవ ఏముందా నా బండి నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. నా ఇన్న ఉంటా నేను. పక్కకు ఉంటా నేను. ఎక్కడ ఉంటారు మీరు? నేను ఇన్న ఉంటా పడేలా అట్లా.
సరే గొడవడం అంతా పద్ధతి కాదు. ఇప్పుడు ఎవడు వాడతలేడు, తక్కువ వచ్చి అడుగుతలేడు. తాళం తీసుకురాపో, బండి ఇచ్చేసి అంటే పుణ్యానికి వచ్చిన పైసలు ఇచ్చినాయి. సరే ఏదైనా పైసలు తీసుకోవాలి. బాబుతో వచ్చి లేస్తుండు, మాకు రాదా? సరే నాకు అర్థమైంది. కొంచెం వేసిన ఆ బెట్టింగ్ అనేది యాప్ అనేది ఎవరు ఆడడం మంచిది పద్ధతి మంచిది కాదన్నప్పుడు కరెక్ట్. అది మనకు తెలియదు. అవసరం ఉన్నాయని చెప్పి పైసలు తీసుకోపోయిండు, ఇచ్చిన తీసుకోపోయినప్పుడు తక్కువ వచ్చి అగోబాయి మా ఈ దోస్త్ అయినప్పుడు పైసలు బండి ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు తక్కువ బండి ఎందుకు పెట్టుకున్నావు? ఇక అడిగే తరిక లేదు. సరే ఏం తరికా కావాలి నీకు? తాళం తీసుకురాపో అంటే ఈయన ఇచ్చిన ఏం తరికా? నువ్వు బండి నేను నిన్ను ఎందుకు అడిగినా? నువ్వు బండి కరెక్ట్ పేపర్లు చూసి పెట్టుకున్నావా? నువ్వు బండి కరెక్ట్ పేపర్లు చూసి పెట్టుకున్నావా? నాకు పైసలు చూడాలి మరి, అందుకే అడిగినా నేను. ఎట్లయినా బరాబర్ నువ్వు నాకు ఫోన్ చేయాలి. బండి ఎవరిదని అడగాలి. ఎవరు బండి పడతా అలా బండి ఎట్లా పెట్టుకుంటావు? ఎట్లా పెట్టుకుంటావా? ఎవరు బండి పడతా అది? ఇట్లా ఎన్ని బండ్లు పెట్టుకున్నావు? పేపర్లు లేని అంటే దొంగ బండ్లు అని పెట్టుకుంటావు. ఏ బండి అన్నారా అని దొంగతనం చేసుకొని వచ్చి పెట్టుకుంటావు నువ్వు. నేను హ్యాండిల్ చేసుకుంటా. నీకేం వస్తుంది బాయ్? నీకేం వస్తుంది? నాకేం వస్తుంది అంటే దొంగ బండ్లు పెట్టుకోవడం తప్పు. మరి నువ్వు ఇంకా అది కూడా నువ్వు పెట్టుకుంటావా? నువ్వు నీకేం పెట్టుకుంటావు? ఇడికెళ్ళి తీసుకొని చూపిస్తాను, బండి తీసుకోవే చూపిస్తాను. అరే నువ్వు తీసుకో, పైసలు పట్టుకురాపో. ఇప్పుడు నేను అవసరం లేదు అంతా ఎగిరెగిరి వచ్చిందిగా. ఇప్పుడు పైసలు ఇచ్చినా ఇయ్యా నేను ఇయ్యా. ఏం చేస్తావు? పైసలు ఇచ్చినా పైసలు ఇచ్చినా కదా అనేసి మస్తు మాట్లాడుతున్నావు. అరే నేను ఇప్పుడు ఇయ్యమంటున్నా. అరే ఆగు విజయ్, ఏందని? ఏం మూతవారి? ఎవరి మీద ఈ మూతవారి? నేను చేస్తే తప్పు కాదు, మా వాళ్ళ మీద ఎందుకు పోతున్నాను? పైసలు ఇస్తా అంటే కూడా ఏనంటుడు కదా. పైసలు ఇస్తే ఎందుకు ఇయ్యడు? బరాబర్ ఇస్తాడు. పైసలు నేను ఇస్తా కదా, పైసలు లేవు నా దగ్గర. ఇప్పుడు ఇయ్యా. ఇగో ఆయన మర్యాద వచ్చి అడిగినంటే ఇస్తుండే బండి. ఏంది మర్యాద? నువ్వు ఎట్లా పెట్టుకుంటావు ఆ పేపర్లు? పైసలు ఇస్తాడు నేను పైసలు ఇస్తాడు చెప్పు. నేను చూసుకున్నా. అర్థమవుతుందా? మూతబారి మాటలు మాట్లాడు కాదు. పైసలు పెట్టానికి పైసలు సంబంధం నాకు చెప్పిన ఏంది? అడిగే తరిక ఉంది ఆయనకి. మాట్లాడతారు అట్లా పైసలు ఇస్తా బరాబర్ తన్నులు తినాలి. పైసలు ఇస్తా బండి ఎందుకు ఎగురుతాడు ఆయన. పైసలు ఇస్తా బండి ఎందుకు మాట్లాడుతున్నావు? మాటలు మస్తు మాట్లాడుతున్నావు. ఇజ్జత్ ఉన్న లెక్కలా ఇవి? ఆ బండ్లు గిరి పెట్టుకుంటారా ఎవడన్నా బెట్టింగ్ల గురించి? పట్టుకోరా 50 పట్టుకోరా చూద్దాం. సాల్ మస్తు మాట్లాడినావు. పైసలు వచ్చినాక మాట్లాడతా నేను. చెప్తున్నా బాయ్, 50కి 50 పట్టుకోరా చూద్దాం. నువ్వు చూసేది ఏముండదు ఆడ, చూనికేముండదు. ఎవరిని తీసుకొస్తావు? ఎవడు ఎందుకు వస్తాడు? ఇట్లా చేస్తున్నావు మావాడు. నేనే మాట్లాడిపించిన మా ఫ్రెండ్ గాడు కమల్ గాడు గుర్తుపడలేవా? మన ఏరియాలో ఉంటుండే. నువ్వు ఎందుకు ఇట్లా సీరియస్ చేస్తున్నావు? అరే బాయ్ అరే నీకు తెలియదా? నీకు కమల్ గారు గుర్తుపడలేవా? నువ్వు ఎక్కడ పిక్చర్ ఉన్నావా? నువ్వు గ్యాస్ యాక్చువల్లీ ప్రాంక్ అనమాట. సీరియస్ అయిపోయావు. నేను అలా చూడు ఎట్లా అయిపోయి చెమట అయిపోయాడు. మొత్తం ఏం చేయాలి అర్థమైతే బోరా అయిపోయాడు. అది కథ. ఎట్లయిపోయాడు చూడు గాయస్, చెమట అయిపోయాడు. ఎందుకు ఇంత తాపత్రయం చెప్పు? అది అన్యాయం చేయరు, న్యాయం కావాలని ఎందుకు కొట్లాడుతున్నావు? అది నేను చేస్తే తప్పు. నేను పైసలు ఇస్తున్నాను, నువ్వెందుకు ఇది అవుతున్నావు? కరెక్టే కానీ బండి ఎవరిని పడతా పేపర్లు లేకుండా పెట్టుకోవద్దు కదా. ఇట్లాంటి సిచ్యువేషన్ నాకు ఎప్పుడైనా వచ్చినప్పుడు చూసినావా నువ్వు? ఇట్లాంటి ఎప్పుడైనా చేసినప్పుడు చూస్తాను. నువ్వు ఎట్లా నమ్మినావు? నువ్వు ఏమో అట్లా అయితే మరి ఇప్పుడు ఎన్ని చూస్తాం బెట్టింగ్ లో అయ్యేది. ఆఖరికి ఇట్లా దిగజార్చాను అయితే మొత్తానికి. ఇట్లా కూడా ఆడతాను చెప్పి నువ్వు నమ్మేసినావు మొత్తానికి. క్రియేట్ చేసినావు కదా మరి. దోస్తాను ఫ్రెండ్ నేను ఏం చేస్తాను కూడా తెలియదు. ఇట్లా ఉంటుంది మా దోస్తాను, ఏం చెప్పాలి? సో గాయస్ యాక్చువల్ గా ఇది ఎందుకు ఈ కంటెంట్ అంటే, చాలా మంది పూరలందరూ చిన్న పూరలు బెట్టింగ్ అని చెప్పి పైసలు పట్టుకుని ఇంత నుంచి అది దొంగతనం తీసుకొని బయట పెట్టడం, ఫోన్లు అమ్ముకోవడం, బండ్లు అమ్ముకోవడం చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే ఊరేసుకొని కూడా చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు గైస్. సో ఇట్లాంటిది ఎవరు చేయొద్దు, ఇట్లా పెట్టొద్దు. సో కొంచెం ఆలోచించి ఆడండి. కొంచెం మన ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించి ఇట్లాంటివి ముందు చేయండి. సో ఆవేశంతో ఏమి చేయకండి గైస్. ప్లీజ్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళు ఎవరిని చేయొద్దు.
అండ్ బెట్టింగ్ అసలు మెయిన్ ఎవరు ఆడొద్దు. సో ప్లీజ్ గైస్, ప్లీజ్ అర్థం చేసుకోండి, ఎవరు ఇట్లాంటివి ఆడొద్దు. ఎందుకంటే దీని వెనకాల పెయిన్ ఏంటంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో మా ఏరియాలో ఉంటాడు, వాడు ఉరేసుకొని చచ్చిపోయాడు ఆ పైసలు కట్టలేక. సో అందుకే మనం ఇది చేయడం జరుగుతుంది. సో గైస్ ప్లీజ్ అలా మనోడు నువ్వేమని చెప్పు. సో నాకైతే ఇది నేనైతే నిజమనే అనుకున్నా, ఎందుకంటే చాలా చూస్తున్నాం కదా ఐపీఎల్ పైసలు ఇట్లా ఓగొట్టుకొని. బట్ నిజంగా విజయ్ మంచి వీడియో చేసినావు. ఇదైతే నాకు ఇది ఫ్రాంక్ అయినా కూడా నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ఇది చూస్తున్న వాళ్ళకి ఒక మనము అవేర్నెస్ ఇచ్చినట్టు అనిపించింది. నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా. బయట ఎట్లా నడుస్తుంది అవునవును. క్రికెట్ పట్టుకొని ఆట ఆడి ఇప్పుడు క్రికెట్ ఆడండి, దాని మీద బెట్టింగ్ వద్దు. బెట్టింగ్